గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. నిన్నటి వరకు మనం 12 స్కందాలు గల ఈ భాగవతంలో 5 స్కందాలు పూర్తి చేశాం. 6వ స్కందాన్ని 80 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 81వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుణ్ణి ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణజే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. కశ్యపుడి భార్యలు వాళ్ళ సంతానం గురించి చెప్పుకుంటున్నాం. దితికి హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అనే 2 కుమారులు జన్మించారు. వాళ్లలో హిరణ్యకశిపుడు జంభాసుని పుత్రి అయిన కయాధు అనే ఆమెను వివాహం ఆడాడు. ఆ దంపతులకు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అనే 4 పుత్రులు, సింహక అనే ఒక పుత్రిక పుట్టారు. ఏం పేరు? తల్లి పేరు ప్రహ్లాదుడి తల్లి పేరేంటి? కయాధు. మనకు తండ్రి పేరే తెలుసు కాబట్టి యథాతథంగా చదువుకుంటే అన్నీ తెలుస్తాయి. ప్రత్యక్షరం చదువుకుంటే మన గ్రంథాలు రామాయణం కానీ భారతం కానీ, రామాయణాన్ని ఇతిహాసము అంటారు. భారతం, భాగవతం ఇవన్నీ కూడా పురాణాల్లోనే లెక్క. భారతాన్ని కొంతమంది ఇతిహాసం అంటారు, కొంతమంది పురాణం అని కూడా అంటారు. ఈ దితికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. ఎవరు పెద్దవాడు ఇద్దరిలో? హిరణ్యకశిపుడే పెద్దవాడు. ఈ హిరణ్యకశిపుడి భార్య పేరు కయాధు. వీళ్ళకి 4 పిల్లలు. ఒకడు ప్రహ్లాదుడు, ఒకడు అనుహ్లాదుడు, ఇంకోడు సంహ్లాదుడు, ఇంకోడు హ్లాదుడు. పుత్రిక పేరు సింహిక. ఆ సింహిక కుమారుడే రాహు. ఆ రాహు దేవతల్లో దూరి దొంగచాటుగా అమృతం పానం చేసే సమయాన మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో వాడి శిరస్సును ఖండించాడు. ఏమవుతాడు? ప్రహ్లాదుడికి ఈ రాహు ఏమవుతాడు చెప్పాలి? మేనల్లుడు అవుతాడు. అర్థమైందా? ప్రహ్లాదుడి సోదరి సింహిక అయితే ఆ సింహిక కుమారుడు రాహు. ప్రహ్లాదుడికి మేనల్లుడు అవుతాడు ఈ రాహు. వీడు దొంగతనంగా అమృతం పానం చేసిన కారణంగా విష్ణువు చేత ఖండింపబడ్డాడు. సంహ్లాదుని భార్య పేరు గతి. అంటే ఇక మొత్తం వంశం మొత్తం చెప్తున్నారు. ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు కదా. సంహ్లాదుడి భార్య పేరు గతి. ఆ దంపతులకు పంచజనుడు అనేవాడు ఉదయించాడు. హ్లాదునికి దమని అనే భార్య యందు వాతాపి, ఇల్వలుడు అనే 2 కుమారులు పుట్టారు. ఆ ఇరువురు అగస్త్య మహర్షి అగ్నిహోత్రికి ఆహుతి అయిపోయారు. ఆగ్రహాగ్నికి ఆహుతి అయిపోయారు. తెలుసు కదా మనకు. వాతాపి, ఇల్వలుడు ఇద్దరు ఏం చేశారంటే అగస్త్య మహర్షిని భోజనానికి పిలిచి మాంసం పెట్టారు కదా. సో దానికి వాళ్ళు ఆగ్రహించి వాళ్ళు ఆహుతి అయిపోయారు. ఆ అనుహ్లాదుడి భార్య పేరు శూర్మ్య. ఆమెకు భాస్కరుడు, మహిషుడు అనే తనయులు జన్మించారు. ప్రహ్లాదుని భార్య పేరు దేవి. ఆ దంపతులకు విరోచనుడు అనే పుత్రుడు పుట్టాడు. ఆ విరోచనుడు కుమారుడే బలిచక్రవర్తి. అది రాక్షసుల్లో చెప్పుకోదగ్గ వాళ్ళు ధర్మాత్ములు ఎవరు? ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి. ప్రహ్లాదుడికి ఏమవుతాడు? బలిచక్రవర్తి మనవుడవుతాడు. బలిచక్రవర్తికి ఆసన అనే భార్య ఉన్నది. ఆ దంపతులకు బాణాసురుడు మొదలైన 100 మంది కొడుకులు జన్మించారు. బలిచక్రవర్తి గొప్పతనాన్ని తర్వాత వివరిస్తాను. బాణాసురుడు పరమశివుణ్ణి ఆరాధించి ప్రమదగణాల్లో ప్రధానుడైనాడు. ఈ చెప్పిన వారు కాక దితికి ఇంకా 49 మంది పుత్రులు కలిగారు. వీరందరికీ మరుత్తులు అని పేరు. అయితే ఈ మరుత్తులు అనపత్యులు. అనపత్యులు అంటే సంతానం లేని వాళ్ళు అనమాట. వీరంతా దేవేంద్రుని ఆశ్రయించి దేవత్వాన్ని పొందారు అని చెప్పిన ఈ సుఖయోగేంద్రుని మాటలు విని పరీక్ష నరేంద్రుడు మళ్ళీ ఇలా అన్నాడు. రేపు మనం ఆ కథని 82వ భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। शेखोरा हारती दिगो सद्गुरुनाथ देव साईनाथ पांचभौतिक तत्वमुलने हारतुलित्तुमुरा निर्गुणमగు స్థితే వీడి ఎట్టి ఆకారం పొందితి ఓ సాయిరాం సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు నీ లీల